హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజు తీసిన వీడియో అనమాట. అంటే చిన్న బిట్టు. అమ్మ అయితే నాకు తను ఎలా పూజ చేసుకుందో ఏంటో చూపిద్దామని చెప్పి నాకు చిన్న వీడియో క్లిప్ అయితే పంపించింది. ఇంకా నాకు కూడా ఆ అలంకరణ కానివ్వండి, ఇంకా కలర్స్ ముగ్గు అంతా చూసి నాకు చాలా బాగా నచ్చేసింది. ఇంకా మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియోనైతే యాడ్ చేశాను. టీవీలో మనకి అయోధ్య నుంచి లైవ్ ప్రోగ్రామ్ అయితే ఇస్తూ ఉన్నారు కదా. సో అమ్మ కూడా అదే పెట్టుకుని చూస్తుందంట. నేను కూడా ఇంట్లో అదే చూస్తూ ఉన్నాను. నాకు ఆ ప్రోగ్రామ్ చూసినప్పుడు, ఆ రాముడిని చూసినప్పుడు మేము అయోధ్యకి వెళ్ళాం కదా, మంచి దర్శనం చేసుకున్నాము, అక్కడ తిరిగిన లొకేషన్స్ అవన్నీ కూడా గుర్తొచ్చి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. తర్వాత ఇదిగోండి మధ్యాహ్నం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మాకు ఇక్కడ చిన్న చినుకులు పడడం స్టార్ట్ అయినా, లేకపోతే బీభత్సమైన గాలి వచ్చినా సరే కరెంట్ అయితే పోతుంది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్ లేదన్నమాట. సో వర్షం పడడం ఏమో కానీ ఇంకా వేడి ఎక్కువ అయిపోయింది అనిపించింది నాకు. మీకు కనిపిస్తుందో లేదో అని చెప్పేసి ఇంకా జూమ్లో తీసి మరి వర్షాన్ని చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఇది అయితే ఇవాళ మార్నింగ్ తీసిన వీడియో అండి. ఇవాళ యాక్చువల్గా నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. డే మొత్తంలో నేను ఏమేమి తిన్నాను, ఎంతెంత క్వాంటిటీ తిన్నాను అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేస్తున్నా. ఒకవేళ నచ్చితే కనుక మీరు కామెంట్ చేశారనుకోండి, మళ్ళీ ఇట్లా కొంచెం ఏమైనా వెరైటీగా నేను ఏమేమి వంటలు చేసుకుంటున్నా, ఏం తింటున్నా అనేది చూపించడానికి ట్రై చేస్తానన్నమాట డే మొత్తంలో కూడా. నెక్స్ట్ ఇదిగోండి బయటికి వచ్చేసాను. 6:30 అట్లా అవుతుంది టైము. మార్నింగ్ లేవగానే నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే వేసుకుని ఒక 2 అవర్స్ గ్యాప్ ఇస్తానన్నమాట. ఆ తర్వాతే నేను ఏదన్నా తాగాలనుకున్న కాఫీ కానివ్వండి అట్లా ఏమన్నా అప్పుడు 2 అవర్స్ తర్వాతనే తీసుకుంటాను. సో ఈలోపు ఇంకా నాకు మెలకువ అయిపోయింది కదా, అటు ఇటు తిరుగుతున్నా, మొక్కలను చూస్తున్నా. ఇదిగోండి పిచ్చుకలకి ఫుడ్ కూడా వేస్తున్నాను అనమాట. నిన్న వర్షం పడిందని చెప్పాను కదా, ఆ వర్షానికి మొత్తం బియ్యం అన్నీ కూడా కింద పడిపోతే అదంతా కూడా క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా బియ్యం అయితే వేసి పెట్టాను. ఇక్కడ కంప్రెసర్ దగ్గర గూడు కట్టింది కదా, అది ఎట్లా చూస్తున్నాను అనమాట. అసలు ఎట్లా కట్టింది ఏంటి అని కనిపిస్తుందేమో అని చెప్పి చూస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇవాళ నేను మార్నింగ్ డ్రింక్ ఎప్పుడు తీసుకుంటాను కదా, అంటే సోంపు, వాము, జీలకర్ర, మెంతులు, ఇంకా యాక్చువల్గా అయితే సబ్జా గింజలు వేసి మేము మార్నింగ్ అట్లా తాగేస్తాము. కాకపోతే నేను ఏం చేశానంటే ముందు రోజు నైట్ ధనియాలు వేసి నానబోసుకున్నాను అనమాట. ఎందుకంటే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి ధనియాలు వేసుకొని వాటర్ నానబెట్టుకొని అది పొద్దునే మరిగించుకొని తాగితే చాలా మంచిదంట థైరాయిడ్ గ్లాండ్కి. సో నాకు తెలిసిన నాలెడ్జ్ అంటే నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి నాకు థైరాయిడ్ ఉంది కదా, దానికి రిలేటెడ్గా ఏ ఫుడ్ తీసుకోవాలి ఏంటి అని చూసి నేను దాన్ని ఫాలో అవ్వడానికి ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నా. అది మీతో కూడా షేర్ చేసుకుంటే మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి షేర్ చేద్దామని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేశారనుకోండి, ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే రెసిపీస్ అవి ఏమన్నా నేను చేసి వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. అయితే మనము ఒకవేళ ధనియాలు కాకపోతే ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకి కొత్తిమీర ఉంటుంది కదా, అది కూడా సేమ్ ఇట్లా వాటర్లో మరిగించేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే అది కూడా మనకి బాగానే పనిచేస్తుంది అనమాట థైరాయిడ్కి. నేను నా ఓన్ నాలెడ్జ్ అయితే నేను పంచుకోవట్లేదు మీతోని. నేను కూడా యూట్యూబ్లో చూసి నాకు ఏది అనుకూలంగా ఉందో నేను అదైతే ట్రై చేస్తూ ఉన్నానండి. అంటే కొంచెం హెల్తీగా తింటే బెటర్ కదా, తినడం, వాకింగ్ చేయడం అట్లా చేసుకుంటే బెస్ట్ కదా అనిపించింది నాకు. అందుకనే నేను యూట్యూబ్లో బాగా సెర్చ్ చేసి నాకు ఏది కంఫర్టబుల్ ఉందో అవైతే నేను దాని ఏమంటారు ఫాలో అవుతూ మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి మీరు నాకు కామెంట్ సెక్షన్లో మీరు నాతో షేర్ చేస్తే కనుక మీ ఒపీనియన్ని ఇట్లాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ రెస్పాండ్ని బట్టి నేను ఇంకా ఇట్లాంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు అంత నచ్చట్లేదు అనిపిస్తే కనుక ఇంకా నేను ఇదైతే షేర్ చేయను. ఒకవేళ నేను చేసుకున్నా కూడా నేనేం మీకు వీడియోలో చూపించాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి స్మార్ట్ వాచ్ కూడా పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం ఇంట్లో అటు ఇటు తిరుగుతూ పని చేస్తాం కదా, అప్పుడు మన స్టెప్ కౌంట్ అనేది మనకి తెలుస్తుంది, ఎంత నడిచాము ఏంటి అనేది ఒక ఐడియా అనేది ఉంటుంది కదా. అందుకని ఇంకా ఆ వాచ్ అయితే పెట్టుకొని మిగతా పనులు ఇంట్లో చేసుకుంటూ ఉన్నాను.
యాక్చువల్లీ ఇవాళ ఇంట్లో చేసుకునే పనులు ఎక్కువగా చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ అంటే నేను ఇవాళ నేను ఏం తింటున్నాను ఏంటి అది చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇంట్లో పనులు అయితే మీకు చూపించట్లేదు. నెక్స్ట్ ఇంకా నైట్ బాదం నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఒక 5 బాదమ్స్ అయితే తినేసాను. నేనైతే ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ అట్లా నేను ఆ గ్యాప్తోని కొద్దిగా నాకు ఆకలి వేస్తేనే ఏమన్నా తీసుకుందామని ట్రై చేస్తున్నాను. ఏదో వీడియో తీస్తున్నందుకు మీకు చూపించాలని చెప్పి ఇవన్నీ అయితే నేను చేయట్లేదండి. నాకు కొంచెం ఆకలి అనిపిస్తేనే ఫుడ్ తీసుకుందాం అన్నట్టు నేను ఆగాననమాట. ఇంకా నాకు అందుకనే కాఫీ తాగాలనిపించి కాఫీ అయితే తాగుతున్నా. కాఫీ నేను అస్సలు మానలేను కాబట్టి క్వాంటిటీ కొంచెం తగ్గించాను. అదిగాక షుగర్ కూడా తగ్గించా. రోజుతో పోలిస్తే ఇవాళ కొంచెం తక్కువ వేసుకున్నాను అనమాట షుగరు. రాను రాను ఇంకొంచెం క్వాంటిటీ తగ్గడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఇక్కడ ఓట్స్ జావ అయితే చేసుకుంటున్నానండి. గిన్నెలు తోముతూ మధ్యలో ఈ ఓట్స్ జావ అయితే చేసుకున్నాను. ఇది కొంచెం చల్లారడానికి టైం పడుతుంది. ఇంకా మధ్యలో నాకు గిన్నెలు తోముతూ ఉంటే మధ్యలోనే ఆకలి అనిపించింది. నాకు ఆకలి వేస్తే ఏంటంటే హెడేక్ వస్తుంది. అందుకని ఇంకా అది ఎక్కువ అయిపోయి నీరసం అయిపోయి అట్లా మనకి ఎక్కువ ఇబ్బంది కాకముందే మనం ఫుడ్ అనేది తీసుకుంటూ మెయింటైన్ చేసుకుంటే బెస్ట్ అనేసి ఇక్కడ నేను ఓట్స్ జావ అయితే తాగేస్తున్నానండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇందులో కూడా నేను సాల్ట్ చాలా తక్కువ వేసుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి అట్లా నాకు కొద్ది గ్యాప్లో ఆకలేస్తూ ఉంది. కొంచెం క్వాంటిటీలో తీసుకుంటున్నా. మనం ఒకటేసారి ఎక్కువ హెవీగా చేసేసి ఒక 2 రోజులు చేసి మానడం కంటే ఇట్లా మెల్లమెల్లగా మనం లైన్లోకి రావడం బెస్ట్ కదా, హెల్తీ లైఫ్ స్టైల్లోకి. అందుకని చెప్పి ఇంకా నేను ఆ విధంగా ఓట్స్ జావ అయితే తాగేశాను. ఇంక ఇప్పుడు ఇంట్లో పని చాలా ఉంది కాబట్టి వాకింగ్ అయితే చేయలేదన్నమాట. పైగా నేను తాగింది ఓట్స్ జావనే కదా, సో అందుకని ఇంకా మళ్ళీ వచ్చి అంట్లు తోముకునేది కంటిన్యూ చేస్తున్నాను. నాకు తెలిసి మనం ఒకటేసారి ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ అట్లా వాకింగ్ చేయడం కంటే ఇంట్లో ఇట్లా పని చేసుకుంటూ మనం ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటూ ఉంటామో దాని తర్వాత మనం ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అట్లా మనకి ఎంత ఓపిక ఉంటే అంత వాకింగ్ చేసుకోవడం బెస్ట్ ఏమో అని నాకు అనిపిస్తూ ఉంది. నేనైతే ఇదే టెక్నిక్ని ఫాలో అవుదాం అనుకుంటున్నానండి. ఇది బాగానే ఉందా లేదా అనేది మీరు చెప్పండి. ఇప్పుడు మెయిన్గా మనం ఎవరిని అడిగినా సరే ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్, ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇవే తీసుకోవాలి, కార్బ్స్ ఉన్న ఫుడ్ తక్కువ చేయాలి, అది ఇది అని చెప్తూ ఉన్నారు కదా. సో వీళ్ళంత మటుకు నేను అదే దృష్టిలో పెట్టుకుంటున్నాను. వీళ్ళంత మటుకు అట్లనే ఫుడ్ తీసుకోవాలని చెప్పి. ఇంకా మాకు చిన్నప్పటి నుంచి రైస్ బాగా అలవాటు అనమాట. అందుకే నేను కంపల్సరీ ఒక్క పూట అయితే రైస్ తీసుకుంటాను అని అనుకుంటున్నాను. కాకపోతే క్వాంటిటీ తక్కువ చేస్తాను అనమాట. ఇవాళ మటుకు నేను మార్నింగ్ టు ఈవినింగ్ వరకే నేను మీతో వీడియో షేర్ చేసుకోగలుగుతానండి ఫుడ్ గురించి. ఎందుకంటే ఈవినింగ్ నేను వీడియో అప్లోడ్ చేసే టైం అయిపోతుంది కాబట్టి నైట్ డిన్నర్లోకి నేను ఏం చేసుకున్నాను అనేది మీకు చూపించలేను అనమాట. వీలవుతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నైట్ డిన్నర్లోకి నేను ఏం తిన్నాను అనేసి. ఇదిగోండి ఇక్కడ గిన్నెలన్నీ కూడా తోమేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చాను. వచ్చిన తర్వాత బీరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇవాళ బీరకాయలో కూడా మనకి ఫైబర్ ఉంటుంది కదా, అందుకే ఈ పూట ఇంకా బీరకాయ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఈ బీరకాయని కూడా నేను పొట్టు ఎక్కువ తీయలేదండి. జస్ట్ ఇట్లా గీతల దగ్గర ఎక్కడైతే మనకి కొంచెం తిక్కుగా ఉంటుందో లేయర్ అదొక్కటి పైన తీసానమాట. చాలా సింపుల్గా చేస్తాను. ఫస్ట్ నేను పోపు వేసేసి అందులో ఈ బీరకాయలు వేసేసి బీరకాయ మగ్గిన తర్వాత టమాటా వేసి అవి 2 మగ్గిన తర్వాత లైట్గా ఉప్పు కారం వేస్తానన్నమాట. ఇంకా ఉప్పు కారాలు కూడా కొంచెం తక్కువనే వేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఎందుకంటే బీరకాయ కూరలో మనం కారం ఎక్కువ వేస్తే టేస్ట్ అంతగా బాగోదు. బీరకాయ కొంచెం మనకి స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. అదిగాక మనం కూర కొంచెం ఎక్కువ క్వాంటిటీ మనం తీసుకోవాలి కదా రైస్ కంటే కూడా. అలా తీసుకోవాలన్నా కూడా బాగుంటుంది, మనకి తీయగా ఉంటుంది కూర, కొంచెం స్వీట్నెస్ వస్తుంది కాబట్టి తినొచ్చు. కొంచెం ఎక్కువ కూర అయితే తినొచ్చు అనమాట. నేను మీడియం సైజు టమాటోస్ ఒక 2 తరుక్కున్నాను అంతే. ఇవి 2 అందులో వేసేసి బాగా మగ్గిచ్చేస్తాను. లైట్గా ఉప్పు వేసేసి మనం మూత పెట్టుకున్నట్టయితే దగ్గరికి మగ్గిపోతుంది కదా, అప్పుడు మనం ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకోవైపు రైస్ కూడా పెట్టేశాను.
ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు వింతగా అనిపిస్తుందండి. ఎందుకంటే నేనే నేర్చుకుంటూ ఉన్నాను కదా! కాకపోతే నేను చూపించేది అంటే నేనేం చేసుకుంటున్నానో చూపిస్తే మీకు కూడా కొంచెం మోటివేషనల్‌గా ఉంటుంది. అలాగే మీ ఐడియాస్ కూడా నాతో షేర్ చేసుకుంటారు కదా! మీకు తెలిసిన కొన్ని టిప్స్ కూడా నాకు చెప్తారనే ఉద్దేశంతో నేను షేర్ చేసుకుంటున్నాను. లేదంటే చాలా మటుకు ఇవాళ రేపు యూట్యూబ్‌లో చాలా రెసిపీస్ అవి చూపిస్తూ ఉన్నారు కదా! మనకి అంటే ఇప్పుడు నేనే చూపిస్తున్నాను అని అయితే ఏం లేదు. నేను ఎట్లా ఫాలో అవుతున్నాను అనేది మాత్రమే మీకు తెలుస్తుందని చెప్పి షేర్ చేస్తున్నాను. మొత్తానికి కూర అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇదిగోండి కీరా మొత్తం ఈ విధంగా తురిమి పెట్టేసుకున్నానండి. ఇంకా పెరుగు పచ్చడి చేసుకుందామని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి 1 అవుతుంది టైము వంట చేసేటప్పుడు. సో ఇంకా అప్పటికి నాకు మళ్ళీ లంచ్ టైం అయింది కదా! ఆకలేస్తుందనమాట. సో ఇంకా ఆకలి అయినప్పుడు మనం రైస్ తింటే మనం తినే రైస్ మనకి సరిపోదు అని నాకు అనిపిస్తుంది. అందుకని చెప్పి ముందు ఈ పెరుగు పచ్చడి చేసుకొని ఒక 2 స్పూన్లు తింటే కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది కదా! యాక్చువల్‌గా నాకు మా హస్బెండ్‌కి ఇద్దరికి అని చెప్పి అంత చేశాను. నాకైతే ఒక హాఫ్ కీరా అయితే చేసుకునేదాన్ని. పర్లేదులెండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2 పూట్ల వచ్చేస్తది డిన్నర్‌లోకి కూడా. మా హస్బెండ్ ఎందుకో తిననన్నారు. ఇంక అందుకే నేను ఒక్కదాన్నే తింటున్నా. కానీ ఎంత కమ్మగా ఉందో చాలా హాయిగా ఉంది తింటూ ఉంటే. మనకి అసలు లంచ్, డిన్నర్ కూడా అవసరం లేదు. ఇదొక్కటి తింటే సరిపోతుంది. ఇంకా నేను ఆ పెరుగు పచ్చడిలోకి పోపేసేసి ఇంకా చల్లారిన తర్వాత పెరుగు పచ్చడిలో కలిపేసాననమాట. నెక్స్ట్ ఇదిగోండి ముద్దపప్పు, అలాగే టమాటా రోటి పచ్చడి, ఇంకా బీరకాయ కూర, కీరా పెరుగు పచ్చడి. ఇది నా లంచ్ మెనూ అనమాట. ఇంకా ఈవినింగ్ 5, 5:30 అట్లా ఆ టైంకి కొంచెం దానిమ్మ ఒలుచుకొని పెట్టుకున్న ఒక దానిమ్మ, అది కూడా తినేసాను. ఈ వీడియో మీకు బోర్ అనిపించిందా, నచ్చిందా లేదా అనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. దాన్ని బట్టే నేను ఇంకా ఫర్దర్ వీడియోస్ ఎలా పెట్టాలి ఏంటనేది తెలుసుకుంటాను కాబట్టి. సో ఇవాల్టికి ఇంతేనండి వీడియో. నేను చేసుకున్న రెసిపీస్ మీకు నచ్చాయా లేదా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఓకేనా? ఇవాల్టికి ఇంతేనండి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.